నవరాత్రులలో అష్టమి తిథిలో అమ్మవారు దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపమైన దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుని సంహరించినట్లు మన పురాణాలు చెబుతాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గా రూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తారు. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి, విజయం కలుగుతుంది. అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహకారిణి. ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలు, ఎర్రని పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూత్రం పారాయణ చెయ్యాలి. ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని పఠించాలి, నివేదన చెయ్యాలి. దుర్గా లలిత అష్టోత్తరాలు పఠించాలి. దుర్గాదేవి ఆరాధన ద్వారా భక్తుని జీవితంలో దుష్ట శక్తులు, శత్రు బాధలు తొలగిపోతాయి. సాహసం, ధైర్యం, విజయం లభిస్తాయి. అష్టమి రోజున ఎర్రవర్ణ పుష్పాలు, వస్త్రాలతో తల్లిని పూజిస్తే శీఘ్ర అనుగ్రహం కలుగుతుంది. ఓం దుం దుర్గాయై నమః మంత్రజపం మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. దుర్గా సూక్తం, లలిత అష్టోత్తర పారాయణం ఆత్మశుద్ధిని, గృహంలో శాంతిని ప్రసాదిస్తాయి. నవరాత్రి అష్టమి రోజున దుర్గాదేవిని ఆరాధించడం భక్తుల కోసం పరమరక్షణ కవచం. భక్తుల పరమరక్షణ కవచం ఇది. శరన్నవరాత్రి 9వ రోజున శ్రీ దుర్గాదేవిని ఆరాధించే విధానం, ఆంతర్యం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థం.